లేదు లేదు, నేను నిద్రపోవట్లేదు మా చెడ్డి పాప. ఇప్పుడేం కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చూడగానే నాకిప్పుడు ఒక అద్భుతమైన కథ జ్ఞాపకం వచ్చింది. సింధుబాత్ ఒకసారి ఒక దీవిని కాపాడాడు. దానికి కారణం నీ వయసులో ఉన్న ఒక చిట్టి పాపే. కానీ అలాంటి పాప నేను ఇంతవరకు చూసిండవు. ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దీవి మీద విచిత్రమైన మేఘాలను సింధుబాత్ చూశాడు. అదేంటో కనిపెట్టడానికి ఆ దీవి వైపు వెళ్ళాడు. సింధుబాద్, ఎందుకు ఆ దీవి మీద ఆకాశం అంత నల్లగా ఉంది? ఆ భవనాలన్నీ ముక్కాల్లా అనిపిస్తున్నాయి కదూ? అవును, ఇక్కడేదో సమస్య అనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని చూడటానికి నాకు అస్సలు నచ్చలేదు. నాకు కూడా హకీం, ఈ ప్రదేశం ఏదో చాలా విచిత్రంగా ఉంది. మనకు కావలసిన తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంత తొందరపడతారు? కొద్ది రోజులు ఇక్కడే ఉండి ఈ ప్రదేశాన్ని చూసి వెళ్ళండి. నేను ఉమరు మీరు వచ్చేదాకా ఇక్కడ కాపలాగా ఉంటాం. మేము చెప్పేది నువ్వు కనుక వినకపోతే నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ మేము తీసేసుకుంటాం. నేను చెప్పేది వినండి, మీకు ఈ నావ వద్దు, ఎందుకంటే ఇది చాలా పాతది. ఓ అలాగా, నిన్ను 2 ముక్కలుగా నరికి పారేస్తాను చూడు. ఏంటిది? కుర్రోడండి, నేను చేస్తాను చూడు. ఏయ్ బాబు, మమ్మల్ని వచ్చి కాపాడు. బాబునా? ఎవరిని చూసి నువ్వు నన్ను బాబు అంటున్నావు? నా పేరు ఫెరోస్. ఇక్కడ నేనే మంత్రికుణ్ణి. నా శక్తిని కొంచెం శాంపిల్ చూపిస్తాను చూడు. కానీ నువ్వు నన్ను ఏమి చేయలేవు. చాలా థ్యాంక్స్ మాస్టర్. మిమ్మల్ని అవమానించాను అనుకోకండి, దయచేసి వాళ్ళని వదిలేయండి. నిన్ను కూడా నేను వదిలిపెట్టేది లేదు. నేను పట్టివాణ్ణైనా చాలా గట్టివాణ్ణి. నా శక్తి అనంతమైనది. ఈ స్పారో దగ్గర ఈ దేశం ఉన్నంతకాలం మీకు విముక్తి లేదు. మాస్టర్, ఈ నామ మాకు కావాలి. తప్పకుండా. ఏ ప్రదేశంలోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళందరూ నా చెప్పు చేతల్లోనే ఉండాలి. వాళ్ళని పాతాళ గృహంలో బంధించండి. వాళ్ళకి ఆహార పానీయాలు ఇవ్వకండి. అప్పుడు తెలుస్తుంది నేనెవరో. సింధుబాతుని అతని స్నేహితుడిని పాతాళ చెరసాల్లో బంధించారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు. ఇదిగోండి మీ ఆహారం. నేను వెళ్ళి నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. అప్పుడైనా అతను మనల్ని విడిచిపెడతారేమో. మనం ఏ తప్పు చేయలేదు హకీం. ఫెరోస్ పొట్టిగా ఉండడం వల్ల మిగతా వాళ్ళని కష్టపెట్టి తను సంతోషంగా ఉన్నాడు. మనకంటే ఇక్కడెవరో పెద్ద శిక్ష అనుభవిస్తున్నట్టున్నారు. తను అమ్మాయి. ఓ, ఈ అమ్మాయి ఏం తప్పు చేస్తుంటుంది? తను చాలా బలహీనంగా ఉంది. డాఫ్నే, అదే కదా నీ పేరు? కరెక్టా కాదా? వెళ్ళిపోండి. మీ నామ మా ఊళ్ళోకి వచ్చి 1 వారం రోజులయ్యింది. ఇంతవరకు నువ్వేమీ తినలేదు. నీకు చాలా ఆకలిగా ఉంటుంది. అందువల్ల నువ్వు తిను. మీ ఊరికి నువ్వు ఎలా వెళ్ళాలో చెప్పు. అంతవరకు నీకు ఏం కావాలంటే అవి నేను చేస్తాను. కుదరదు. మా దేవి గురించి ఎవరికీ చెప్పనని నేను ప్రమాణం చేశాను. నీకు చాలా పొగరెక్కువ. నీ నోటి నుంచి నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నా పూర్తి శక్తి ఎటువంటిదో నువ్వు ఇంకా చూడలేదు కదా. నువ్వు నిజం చెప్పేంత వరకు నీ భోజనాన్ని ఇలాగే పారబోస్తాను. హకీం, మనం ఎలాగైనా అమ్మాయిని తినిపించాలి. ఇదిగో, ఇది తీసుకో డాఫ్నే. ముందు ఇది తిను. నా ఆహారాన్ని తీసుకోండి. మీరు చేసిన ఈ సహాయం నేను అస్సలు మర్చిపోను. దాని ఎంత ఎత్తుగా ఉందో. అంత కఠినమైన సంఖ్యల్ని చాలా తేలిగ్గా తెంపేసింది. ఏంటి, ఇనప కడ్డీల్ని చేతులతో ఎరగొట్టేస్తుంది. ఆ బ్రెడ్ లో ఏముంది? తను జైలు నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. తనని వదిలిపెట్టద్దు. కత్తులు చూపించి భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. తన అసలు అమ్మాయేనా? అమ్మాయి హకీం, కానీ ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంది. ఇక్కడే పడి చావండి. ఏ డాఫ్నే, మమ్మల్ని కూడా కాపాడు. మా కడ్డీల కూడా వచ్చాయి. మీరిద్దరూ నావనాయకులు కదూ? అవును, నా పేరు సింధుబాద్. తిను హకీం. మీ దగ్గర నావుందా? వచ్చేటప్పుడుంది, కానీ ఇప్పుడు ఫెరోస్ దగ్గర ఉంది. మీరు తప్పించుకునేలా నేను చేస్తాను.
మీ నావను కూడా తిరిగిప్పిస్తాను, కానీ నన్ను మాత్రం మా ఊరు చేర్చాలి, అర్థమైందా? డీల్ ఓకే. కొంచెం చెయ్యిస్తావా? నేను మీ దగ్గర చెయ్యమని అడిగినందుకు నన్ను క్షమించండి. ఇదే మా నావ నింబస్. బహుశా దొంగలు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. మీరు ఇక్కడికి వస్తారని నాకు బాసు. అంత తొందరగా ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. మర్యాదగా చెప్తున్నాను, మా నావ మాకిచ్చేయండి. ఓ తప్పకుండా ఇస్తాం. ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి తీసుకో. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు నావని తయారు చేసుకోండి, వీడి సంగతి నేను చూస్తాను. ఎంత బలం! నేను అసలు నమ్మలేకపోతున్నాను హకీం. వెనకాల చూడు డాఫ్నీ. మధ్యలో ఇదొకటి. నిన్ను ఇక వాళ్ళు మన దగ్గరే కాదు, ఎవరి దగ్గర కూడా చేరు కదా డాఫ్నీ? అవును హకీం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ అమ్మాయి వచ్చి మనల్ని చంపేస్తుంది. ఒక విధంగా ఆ దీవు నుంచి తప్పించుకున్నాం. సరే, మీ ఊరు ఎక్కడుందని చెప్పలేదే? పడమరికి, ఉత్తర పడమరికి మధ్యన. సరి అయిన మూర్ఖులు, నేను వేసిన పథకం నెరవేరబోతోంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళబోయే దీవికి నేను ముందుగా వెళ్ళి చేరతాను. నా శక్తి ఏమిటో చూపిస్తాను. బయటికి రా. ఇదిగో డాఫ్నీ, వీటిని తిను. చాలా కృతజ్ఞతలు హకీం. ఎలా నీకింత బలం వచ్చింది? ఆ దీవిలో ఇచ్చిన బ్రెడ్ కారణమా? కొంచెం సేపటికి నువ్వు ఇచ్చిన బ్రెడ్ నాకు శక్తినిచ్చింది, అంతే. నేను చిన్నప్పటి నుంచే మినర్వా చెట్టు పళ్ళు తినే పెరిగాను, అందుకే ఇంత శక్తివంతురాలయ్యాను. ప్యారిస్ కూడా దాని గురించి చెప్పాడు. అవును, ఆ చెట్టు ఎక్కడుంది? నన్ను క్షమించు సింధుబాద్, దాని గురించి నేను ఎవరితోనూ చెప్పలేను. గాలి చాలా గట్టిగా వీస్తుంది. ఇంకొద్దిసేపట్లో మనం కూడా ఎగరబోతాం అనుకుంటాను. సుడిగాలి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. భయంకరమైన సుడిగాలిలో వాళ్ళ నావ చిక్కుంటుందని వాళ్ళు భయపడ్డారు. ఆ సమయంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదు. ఆ సుడిగాల్లో చిక్కుకోకుండా మనం ఎలాగైనా తప్పించుకోవాలి. నా వల్ల కావడం లేదు, గాలి వేగంగా వీస్తోంది. నేను సహాయం చేస్తాను. మంచి పని చేసావు డాఫ్నీ. ఇప్పుడు నువ్వు పడవ నటుపక్క తిప్పు. అవును, దీనికి కారణం డాఫ్నీయే. హకీం, కిందకి వెళ్ళి ఇంకొక గుడ్డ తీసుకురా. సరే సింధుబాద్. చాలా థ్యాంక్స్ డాఫ్నీ, నువ్వు గాని లేకుంటే. హే డాఫ్నీ, ఏమైంది? ఏమైంది డాఫ్నీ? నేను మినర్వా పండుని తిని చాలా రోజులైంది. అది తినకపోతే నేను బలహీనురాలనైపోతాను. ఆ సుడిగాలి ఆపటం వల్ల తన శక్తి తగ్గినట్టుంది. సింధుబాద్, హకీం, నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. వేరే మార్గం లేదు, నేను ఈ పని చేసే తీరాలి. మీ కళ్ళు కట్టాలన్న ఉద్దేశమే నాకు లేదు, కానీ నేనుండే ప్రదేశాన్ని ఎవరికి చూపించనని ప్రమాణం చేశాను, అందుకే. మాకు అర్థమైంది. అసలు శక్తి పోగొట్టుకున్న డాఫ్నీ నావని నేనే నడుపుతానని ముందుకొచ్చింది, కానీ చాలా కష్టపడింది. వాళ్ళ కళ్ళ గంతులు కట్టి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళింది. ఈ ప్రదేశం ఎంత బాగుంది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరితో పెట్టుకుంటున్నావు? అతను సింధుబాదమా? చూడటానికి బుడతల్లా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఇక్కడ ఏం జరుగుతుంది? మేము అసలు ఎక్కడున్నాం? ఇప్పుడు మీరు అమెజాన్ దీవిలో ఉన్నారు. అమెజాన్ అంటే మహాబలవంతురాళ్ళు దీవా? ఓర్సలా, వెంటనే అతన్ని కిందకి దింపు.
మీరు చెప్పినట్టే చేస్తాను యువరాణి డాఫ్నీ. నువ్వది విన్నావా క్వాక్? డాఫ్నీ యువరాణి అట. మా అమ్మాయి వచ్చేసింది. నేను మా అమ్మాయిని చూడలేనేమో అని అనుకున్నాను. అసలు నేను నిన్ను ఒంటరిగా పంపించుండకూడదు. నాకు 13 సంవత్సరాలు వచ్చాయమ్మా. నాకన్నీ తెలుసు. నన్ను ఒక దీవిలో బంధించారమ్మా. అక్కడి నుండి సింధుబాద్ హకీం వల్ల నేను తప్పించుకోగలిగాను. వాళ్ళే నాకు సహాయం చేశారు. నమస్తే మహారాణి గారు. వీళ్ళమ్మ ఎంత ఎత్తుగా ఉన్నారు కదా. మా అమ్మాయిని కాపాడినందుకు నేను మీకు రుణపడి ఉన్నాను. కానీ పరాయి వాళ్ళను తను ఇక్కడ తీసుకొచ్చుండకూడదు. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడికి రాగలిగేదాన్నే కాదమ్మా. మేం కావాలని ఈ ప్రదేశానికి రాలేదు మహారాణి. మేం ఇప్పుడు బయలుదేరిపోతాం. కుదరదు. మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించం. వేరే దారి లేదు. మీరు మాతో ఉండి తీరాల్సింది. నన్ను క్షమించండి సింధుబాద్. ఇదే మా దేవి యొక్క నియమం. యువరాణి డాఫ్నీ వస్తున్నారు. ఓ, మీరు చెప్పిన ఆ మినర్వా చెట్టు ఇదేనా? గట్టిగా మాట్లాడుకు సింధుబాద్. ఇప్పుడే మళ్ళీ నాకు శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును, నా శక్తి మళ్ళీ నాకు వచ్చేసింది. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది మహారాణి గారు. ఎన్నో శతాబ్దాల ముందు మన పూర్వీకుల్ని వాళ్ళున్న చోటు నుండి తరివేశారట. అప్పుడు ఈ దీవికొచ్చి కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచుకోవాలని అనుకున్నారట. ఈ చెట్టు ఉన్నందువలన వాళ్ళకి ఎన్నో శక్తులు వచ్చాయి. అందువల్ల ఇలాంటి అందమైన దీవిని ఏర్పరిచారు. ఆ ప్రదేశం చాలా బాగుంది. చలికాలంలో వేడి నీళ్ళలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది. లేదు, మేమెవరూ అటువైపు వెళ్ళము. నేను కూడా స్నానం చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంతవరకు పరాయి వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చిందే లేదు. మీరే మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఏం చేయాలనో నాకు అసలు అర్థం కావడం లేదు. కానీ అమ్మా, పారాస్ అనే మంత్రగాడి దగ్గర నుంచి వీళ్ళే నన్ను కాపాడారు. గ్రిఫన్ తప్పించుకోపోయింది. అవును, అది ఏజెంటో మీరు చెప్తారా? గ్రిఫెనా అంటే ఏంటని మీరు మాకు చెప్పండి. అదిగో అక్కడ చూస్తున్నారుగా, కాళ్ళు శరీరం సింహలా ఉంటుంది, మొహం రెక్కలు గెద్దలా ఉంటుంది. దాని గోళ్లతో రాళ్ళని బద్దలు చేస్తుంది. అందరూ కింద పడుకోండి. గోళ్లతోనే రాళ్ళని గీకేస్తోంది. దాన్ని వెంటనే పట్టుకోవాలి, లేకుంటే అది మా నగరాన్ని నాశనం చేస్తుంది. మహారాణి, మీకు నా మీద నమ్మకం రావడానికి నేనే దాన్ని పట్టుకుంటాను. వద్దు సింధుబాద్, అది నిన్ను గాయపరుస్తుంది. మాకు స్వేచ్ఛ దొరకడానికి ఇది ఒక మంచి అవకాశం. నువ్వు గెలుస్తావో లేదు, కానీ నువ్వు ఒక గొప్ప వీరుడు సింధుబాద్. నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు గ్రిఫన్ ను పట్టుకున్నావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మమ్మల్ని పిలిచారా మహారాణి? అవును, సింధుబాద్కు మీ ఈటనివ్వండి. తను ఆ గ్రిఫన్ ని పట్టుకోబోతున్నాడట. ఈ బుడతాడా గ్రిఫన్ ని పట్టుకోబోతున్నాడా? వీడి పరిస్థితి ఏమవుతుందో నేను చూస్తాను. ఇదిగో. ఏంటిది ఇంత బరువుగా ఉంది? జాగ్రత్తగా పట్టుకో. గ్రిఫన్ నిన్ను దాడి చేసేటప్పుడు ఇదే నీకు సహాయం చేస్తుంది. గ్రిఫన్, నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడు. దీనికన్నా కఠినమైన షీల్డ్ కావాలేమో. ఎలాగోలా నేను దీన్ని కనిపెట్టాను. ఇదే ఆ అమెజాన్ దేవి. నా ఎన్నో రోజుల కలలు నెరవేరబోతున్నాయి. ఇప్పుడు మినర్వా చెట్టును కనిపెట్టి దాని ఫలాన్ని తినాలి. ఆ తర్వాత నాకు అమితమైన శక్తి లభిస్తుంది. ఇదంతా నేను ఒప్పుకోను. అయిపోయాను. సింధుబాద్ పని అయిపోయిందని అందరూ ఆ సమయంలో అనుకున్నారు. ఆ గ్రిఫిన్ అనే మృగం సింధుబాద్ మీద దాడి చేయడానికి వచ్చింది. ఆ సమయంలో గ్రిఫిన్ ఒక విచిత్రమైన మృగాన్ని చూసింది. ధైర్యంగా యుద్ధం చేసి క్వాక్ అంటే ఏంటో చెప్పి. అలాగే అమ్మా, మనం ఏదో ఒకటి చేసి సింధుబాద్ ని కాపాడాలి. కుదరదమ్మా, ఇది సింధుబాద్ కి గ్రిఫన్ కి జరిగే యుద్ధం. నువ్వు దీన్ని కొరకలేవు.
దిశ మార్చి నేను ఆ మినర్వా ఫలాన్ని తింటాను. మంచి పని చేశావు సింధుబాద్. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మహారాణి, వీడిని బయటికి పంపిస్తే మన గుళ్ళో నిప్పంటుకుంది. నేను చెప్పాను కదా, ఇలాంటి వాళ్ళు మన దీవికి వస్తే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని. సూర్యరసంలో నిప్పంటుకుందా? ఆశ్చర్యంగా ఉందే, ఇది ఎలా సాధ్యమైంది? నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు. ఇది ఒకసారి నాకు ఇవ్వండి. నేను అనుకున్నది నిజమైంది. పారస్ వచ్చాడు. ఆ భయంకరమైన మంత్రగాడు మన వెంటే వచ్చాడా? మహారాణి, వాడి సంగతి నేను చూస్తాను. నేను వస్తాను. నా వల్లే కదా అతను ఇక్కడికి వచ్చాడు. సరే, మాకు చేతనంత వరకు మేము రక్షించడానికి ప్రయత్నిస్తాం. త్వరగా సింధుబాద్, మనం డాఫ్నీతో వెళ్ళి సాయం చేయాలి. ఆగండి, ఎవరు మీరు? ఈ ఫలాల్ని తినకుండా నన్ను ఎవరు అడ్డుకోలేరు. నేనేమి జీవితాంతం ఈ ఫలాలు తినాలనుకోవడం లేదు, కానీ ఒకే ఒక్క ఫలాన్ని తింటే నాకు అమితమైన శక్తి లభిస్తుంది. దీన్ని పెట్టే సూర్యకాంతిని తిప్పి మంటలు రప్పించాడా? ఈ పారస్ మంత్రగాడిని వదిలిపెట్టకూడదు. మన దేశం మళ్ళించి వాడు మినర్వా పండు తింటున్నాడు. ఇక మీద ఈ ప్రపంచంలోనే అతి పెద్ద మాంత్రికుడిని నేనే. నన్ను ఎదిరించడం ఎవరి వల్ల కుదరదు. నా ఆకారానికి తగ్గట్టు దీనిని కూడా నేను పెద్దదిగా చేసుకోవాలి. ఇక మీద ఈ ప్రపంచమే నా కట్టుబాటులో ఉంటుంది. నేను ఎక్కువ బలం ఉన్న మాంత్రికుడిని. వాడు మంత్రాలను కూడా ఉపయోగించడం లేదే. వాడి ఒంట్లో ఉన్న బలంతోనే ఇక్కడ ఉన్న వాటినన్నిటినీ నాశనం చేస్తున్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరందరూ ఎక్కడ ఉండండి, వస్తున్నాను. ఆ పిరికి వాడు ఎలా పరిగెడుతున్నాడో చూసావా? కానీ ఇలాంటి మంత్రగాళ్ళకి నేను భయపడను. వద్దు డాఫ్నీ, చెప్తే విను. సింధుబాద్ చెప్తే అందుకు ఏదైనా కారణం ఉంటుంది. ఈ మంత్రగాడిని ఎలాగైనా ఆపి తీరాలి హకీం. మర్యాదగా ఆపు పారస్, నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. వాడిని ముందుగా నేనే ఎదుర్కొంటాను మహారాణి. ఓ, ఆడవాళ్ళందరూ కలిసి నన్ను అంతం చేద్దాను వచ్చారా? నా శక్తి ఏంటో మీకు తెలియదు కదా. ఇదిగో చూడండి. సింధుబాద్ వచ్చేసాడు. నీకన్నా శక్తి తక్కువగా ఉన్న వాళ్ళతో పోరాడుతున్నావు. ధైర్యం ఉంటే నాతో పోరాడు. రా 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 రా. ఇదిగో ఎక్కడున్నాను పారస్. నువ్వు నిజంగానే దాన్ని బాగా నడుపుతున్నావు సింబాద్. కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. ఈ ప్రపంచంలో అతి పెద్ద మాంత్రికుడిని నేనే. సింధుబాద్ జాగ్రత్త. ఇదొకటి, దూరంగా వెళ్ళు. పారస్ చెప్పేది నిజమే. సింధుబాద్ ఎంతో సేపు ఆ మాంత్రికుడితో పోరాడలేడు. అందుకు అవసరం లేదనుకుంటాను. సింధుబాద్, ఏం చెయ్యాలో చెప్పు. ఒకే ఒక్క మార్గం ఉంది సింధుబాద్. ఆ పారస్ ని ఎలాగైనా వేడి నీళ్ళలోకి వెళ్ళేలా చెయ్యి. వేడి నీళ్ళలోకి అలా వెళ్తే ఏం జరుగుతుంది? అది చెప్పే సమయం లేదు, ముందు చెప్పింది చెయ్యి. మీరు చెప్పినట్టే చేస్తాను మహారాణి. నువ్వు నా దగ్గర నుంచి భలే తప్పించుకుంటున్నావు కదా. ఆగు సింధుబాద్, ఇలా చూడు, నేను వచ్చేసా. నన్నే ఎదిరించాలని చూస్తావా? నన్ను ఎవ్వరూ ఎదిరించలేరు సింధుబాద్. నీ మంత్రం ఎంత శక్తివంతమైనదో నువ్వే తెలుసుకో పారస్. చాలు చాలా, ఆపండి, దయచేసి ఆపండి. వద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీడి కథ అయిపోయింది. హకీం, మంచి పని చేసావు. వేడి నీళ్ళలో తొయ్యమని డాఫ్నీ చెప్పింది, కానీ వాడు అలాగే ఉన్నాడే. నాకు ఏమైంది? నేను అనుకున్నట్టే జరిగింది. ఏంటి వాడు పొట్టివాడిపోయాడు? నేను ఇంతకు ముందు కంటే పొట్టిగా అయిపోయానే. ఇదే మంత్రశక్తి. అందుకే మేం వేడి నీళ్ళ వైపే వెళ్ళాం. ఇప్పటికైనా అర్థమైందా? మినర్వా పండు తినే వాళ్ళు వేడి నీళ్ళ వైపుకి వెళ్తే ఇదే గతి. మీరు దీనికి సమాధానం చెప్పే తీరాలి. ఎక్కడ నా మంత్రదండం? 2 ముక్కలైంది. ఎవరా చేసింది? దుర్మార్గురాల మంత్రదండం మెరుగుట్టేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సరే సరే, కృతజ్ఞతలు సింధుబాద్. నేను తప్పకుండా నీ దగ్గర క్షమాపణ కోరాలి. సరేలే, మేము నిన్ను క్షమించాం.
నువ్వు నాశనం చేసిన 7 భవనాల్ని నువ్వే నిర్మించాలి. నీ వల్ల ఇది చేసుకో. చెప్పేది వినే. వదిలే కళ్ళు తిరుగుతున్నాయి. వదిలే. సరే కడతానా. మేమందరం నీకు రుణపడి ఉన్నాం సింద్బాద్. అవును సింధుబాద్, తను చెప్పింది నిజమే. దీన్ని తీసుకెళ్ళి మీకు ఎంతో పెద్ద మనసు. ఇవన్నీ మాకు వద్దు మహారాణి. మా బలం అంతా మా తెలివిని ఉపయోగించి గెలవడమే. ఏమంటావు హకీం? అవును, సరేలే. వాళ్ళ సమస్యలను తీర్చిన సింధుబాద్ ఆ దీవి నుంచి బయలుదేరాడు. కానీ ఆ దీవి ఎక్కడుందో చివరిదాకా